రిజర్వేషన్ల కోసం వెళ్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ 42% రిజర్వేషన్లతో వెళ్తామని చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అది సాధ్యం కాదని చెప్తున్నారు. మరి ఎట్లా చూస్తారు? ఇవ్వనోడు తేనోడు చేతగానోడు మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా కాంగ్రెస్ రాజ్యంతోనే సాధ్యపడుద్దు అనే విషయాన్ని అందరూ గ్రహించాలని మనవి చేస్తున్నాం. ముందుగా వాళ్ళు అనుభవించిన అన్ని కూడా కాంగ్రెస్ రాజ్యం తెచ్చిందే. ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. బీసీలకి ఈ దేశంలో రాజ్యం రావాలని చెప్పేసి, బీసీలకి తెలంగాణలో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి చాలా స్పష్టంగా వేల మంది అధికారులను పెట్టి సర్వేలు చేయించి అసెంబ్లీలో పెట్టి చర్చించి బిల్లు పెట్టి క్యాబినెట్ దగ్గర బిల్లు పెట్టి అసెంబ్లీలో పెట్టి గవర్నర్కి పంపించిన పరిస్థితి. ఇంత చిత్తశుద్ధిని కూడా శంకించి అనుమానించే పరిస్థితి రాకూడదు వాళ్ళకి. వాళ్ళందరూ బీసీల ద్రోహులు అని చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. బీసీలకి రాజ్యం రావాలి, బీసీలకి 42% ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఇలా దేశానికే రోల్ మోడల్ కావాలని చెప్పేసి ధైర్యంతో గుండె ధైర్యంతో రేవంత్ రెడ్డి ముందుకు పోయి ఇలా బీసీ రిజర్వేషన్ 42% అసెంబ్లీలో తీర్మానం చేయించిన గొప్ప నాయకుడు అని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇలా బీసీలందరూ కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద మంచి నమ్మకంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా.